ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి. ఈరోజు మనమందరం కూడా క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో సమయాన్ని మనం గడుపుచూ ఉన్న వారము, దేవుని పిల్లలుగా దేవుని మందిరంలోనికి మనం వచ్చిన వారము. క్రైస్తవులు అనగానే ఏదో సాధారణమైన పదం కాదు, సాధారణమైన పదజాలము కాదు, కానీ వీళ్ళు లోకములో నుంచి ఏర్పరచబడిన వారు, ప్రత్యేకమైన జనముగా, ఆత్మ సంబంధమైన పిల్లలుగా, దేవుని పిల్లలుగా ఏర్పరచబడిన వారమే మనము. ప్రియమైన దేవుని వారలారా, కాకపోతే ఏర్పరచబడిన వారు సహితం ఈరోజు మోసపోతూ సాతాను కబంధ హస్తాల్లో చిక్కుని పోయి పరిశుద్ధమైన కార్యాలు చేయుట కంటే పాపపు ఆలోచనలతో, పాపపు కార్యాలతో తమ జీవితాలను అర్థాంతరంగా నాశనం వైపు కొనసాగింపజేస్తున్న వారు ఆత్మీయులలో అనేకులు ఈరోజు సంఘాలలో ఎక్కువైపోతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, నోరు తెరిస్తే అశుభ్రత, నోరు తెరిస్తే ఇష్టానుసారమైన మాటలు, హృదయంలో అశుభ్రత, హృదయంలో పరిశుద్ధత లేకుండా తమ జీవితాల్లో బ్రతుకుతున్న వారు ఎందరో. ప్రియమైన దేవుని వారలారా, పేరుకే క్రైస్తవులా బ్రతుకుతున్నారు, కానీ వారి యొక్క అడుగడుగున కూడా, ప్రతి ఆలోచన కూడా దేవునికి వ్యతిరేకముగా, దేవుని ఇష్టములో లేనివి చేస్తూ, దేవుని చిత్తములో లేనివి చేస్తూ తమ హృదయానికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, కానీ శరీరానుసారంగా బ్రతుకుతున్నారు, కానీ ఆత్మానుసారంగా ఈరోజు బ్రతకడం లేదు. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి, ప్రపంచంలో ఉన్న ఎన్నో సంఘాలలో, ప్రపంచంలో ఉన్న ఎంతోమంది సేవకులే కానీ, విశ్వాసులే కానీ వారి జీవితాల్లో ఆత్మ సంబంధమైన బోధలు వినడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఎంతసేపు దేవుణ్ణి నమ్ముకుంటే ఈ శరీరానికి ఏమి మేలు కలుగుతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఎలాంటి ప్రయోజనాలు మనం పొందుకోగలము, దేవుణ్ణి నమ్ముకుంటే మనం వేటిని సమకూర్చుకోవచ్చు, ఈ శరీరాన్ని సుఖపెట్టేవి, ఈ శరీరానికి అవసరమయ్యే వాటిని వేటిని మనము సమకూర్చుకోవచ్చని శరీర సంబంధమైన వాటి కొరకే తలంచుచున్నారు, శరీర సంబంధమైన వాటి కొరకే ప్రార్థిస్తున్నారు, శరీర సంబంధమైన వాటి కొరకే వాక్యాలు వింటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కొరకు, ఈ ఆత్మ మరణము పొందకుండా ఎల్లప్పుడూ జీవించే విధముగా దేవుని యొక్క అడుగుజాడల్లో ఏ విధంగా నడవాలో అలాంటి వాక్యాలు చెప్పేవారు కరువైపోయారు, అలాంటి వాక్యాలు వినేవారు కరువైపోయారు. ఎంతసేపు క్రమశిక్షణ, డిసిప్లిన్గా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి, నీ నోట్లో నుంచి వస్తున్న మాట ఆత్మానుసారమో కాదో లేదో, అవునో కాదని చెక్ చేసుకోవంటే అలాంటి వాక్యాలు ఎవరికి ఇష్టం ఉన్నట్లేదు. చూడండి, అర్థమవుతుందా? ఈ శరీరానికి ఏదైనా అవసరత ఉన్నదా? అవసరత తీరాలంటే దేవుని దగ్గరికి రండి అంటే తండోపతండాలకు ఈరోజు అనేకమైన సంఘాలంతా కూడా అలాంటి కారణాలను బట్టి నిండిపోతూ ఉన్నాయి, కానీ ఆత్మను బ్రతికించే వాక్యము ఎక్కడైతే వినబడుతుందో అక్కడికి అనేకులు రావాలి, అనేకులను మనము నడిపించాలి. దేవుడు మనది ఇచ్చిన బాధ్యత ఇదే. ఒకవేళ మనం నిజమైన వాక్యము వింటూ ఉంటూ కూడా 10 మందిని మనం నడిపించలేని అసమర్థత కలిగిన క్రైస్తవులుగా మనం ఉంటే గనక చివరిలో చెబుతాను, మరణమే తథ్యము. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు ఆత్మానుసారంగా బ్రతుకుతున్నారా, శరీరానుసారంగా బ్రతుకుతున్నారని అంటే ఒక లైన్ ఆన్సర్లో మనం చెప్పాలనంటే ఈరోజు అనేక మంది పేరుకే ఆత్మానుసారులుగా బ్రతుకుతున్నారు, కానీ అడుగడుగునా కూడా శరీర సంబంధమైన కార్యాలలో, శరీర సంబంధమైన ముచ్చట్లలో, శరీర సంబంధమైన ఆలోచనలో తమ జీవితాలను కాలక్షేపం చేసేస్తున్నారు. పిల్లరా, సంఘాల్లో బ్రతుకుచు, సంఘాల్లో దేవుని స్తుతిస్తూ. ఒక మాట చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా అంటే కాబట్టి క్రైస్తవులారా అని అర్థం. అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు మనం యాడ్ చేసుకోవాలి. క్రైస్తవుల్లో ఉన్న సమస్యను, ప్రధానమైన సమస్యను ఇక్కడ పౌలు గారు గుర్తించారు. సంఘాలలో ఉన్న సమస్యను గుర్తించారు. ఏంటా సమస్య అంటే పేరుకే ఆత్మ సంబంధులుగా బ్రతుకుతున్నారు, కానీ అడుగడుగున వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి ఆలోచనలు, వారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా, చేస్తున్న క్రియలన్నీ కూడా శరీరానుసారంగానే ఉంటున్నారు. అది ఇంట్లో ఉన్నప్పుడైనా, సంఘానికి వచ్చినప్పుడైనా, ఉద్యోగంలో ఉన్నప్పుడైనా, భూమి మీద మనం బ్రతుకున్నంత కాలము కేవలం పేరుకే క్రైస్తవులుగా ఆత్మానుసారులుగా చెప్పుకుంటున్నారు, కానీ క్రియలకు వచ్చేసరికి విశ్వాసములో క్రియలు లేకుండా మృతులుగా బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి క్రైస్తవులతో పౌలు గారు మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా
శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. అర్థమవుతుందా? నువ్వు శరీరానికి ఏమైనా అప్పున్నావా ఏంటి? శరీరం చెప్పిన మాట నువ్వు వింటావేంటి? దేవుని వాక్యం చెబుతున్న లేఖనం ఇది. శరీరం అంటది, ఒరే అబ్బాయి కొద్దిసేపు పడుకోరా, ఏం కాదులే అంటది. కానీ ఆత్మ అంటది లేవాలి అంటది, లేచి దేవుని స్తుతించాలంటది. కానీ శరీరం అంటది ఏం కాదులే పడుకో కొద్దిసేపు, ఆయన ఎవరు వచ్చారు, ఎవరు వస్తున్నారులే, ఎవరు రావట్లేదు కదా, నువ్వే ప్రార్థన చేయాలా, నువ్వే పాట పాడాలా, నువ్వే వాక్యం చెప్పాలా. శరీరము తనకేదో బాకీ ఉన్నట్లుగా మనతో ఊడిగం చేయించుకుంటుంది. శరీరము మనము వేరు, శరీరము వేరు. నేను వేరు, నా శరీరము వేరు. నేను చనిపోయిన తర్వాత నేను లేను అంటారు చూడండి. పలానా వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మనకి ఇక లేడు అంటారు. అంటే ఆ పేరు అనేది ఆత్మకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఈ శరీరానికి పెట్టబడిన పేరు అది ఆత్మదని మనం గమనించాలి, శరీరానికి కాదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ పలానా వ్యక్తి లేరండి, సుబ్బారావు గారు ఇక లేరంటే చెప్పండి, బాడీ అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? బాడీ అక్కడే ఉంటుంది. రావు గారు బాడీ అక్కడే ఉంటుంది. తర్వాత ఏమంటారు చెప్పండి, ఆయన మనకిక లేరు అంటారు. మరి ఆయన అది ఎవరు, మరి అది ఎవరిది చెప్పండి? ఆయనలో నుండి ఆత్మ వేరైపోయిన తర్వాత, ఆయనలో నుండి ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరు ఆత్మకు సంబంధించిందే కానీ శరీరానికి సంబంధించింది కాదు. అందుకే ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము మన శరీరానికి మనం ఏ బాకీ లేము, ఎలాంటి అప్పు లేము. కొన్ని సందర్భాల్లో మనం ఎవరికైనా బాకీ ఉంటే, అప్పు ఉంటే వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలి. అంతేగాని శరీరం చెప్పినట్టు నడుచుకుంటారేంటి? శరీరానికి మీరు ఏమైనా రుణము కలిగి ఉన్నారా అని మాట్లాడుతున్నారు. సహోదరులారా చదవండమ్మా. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. 11 మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. ఏమంటున్నాడు? ఒకవేళ మీ జీవితంలో మీరు శరీరము చెప్పిన మాట విన్నారనుకోండి, చచ్చిపోతారు. మరణము తథ్యము, మిమ్మల్ని కాపాడే సామర్థ్యము భూమి మీద ఎవరికీ ఉండదు. అందుకే ఆత్మ సంబంధులుగా మీరు పిలువబడ్డారు. మీ పిలుపు శరీర సంబంధమైనది కాదు, మీ పిలుపు ఆత్మ సంబంధమైనది. మీరు సంఘంలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మీరు ఎంత మాత్రం కూడా శరీరానుసారంగా మీరు ఆలోచన చేయడము మానుకోవాలి. ఎందుకంటే శరీరానికి మీరు బాకీ లేరు, శరీరానికి మీరు అప్పు లేరు, శరీరానికి మీరు రుణము లేరు. శరీరానికి మీరు రుణాలు తీర్చాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. శరీరానికి సపర్యలు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. గమనిస్తున్నారా? మీ జీవితాల్లో శరీరానుసారంగా ప్రవర్తిస్తే చచ్చిపోతారని చెబుతున్నాడు పౌలు గారు ఇక్కడ. శరీరాన్ని సుఖపెట్టాలనుకున్నా, శరీరం మాట విన్నా మీకు మరణము సంభవిస్తుంది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా మీరు జీవిస్తారు. అంటే మీరు ఆత్మానుసారంగా మీరు జీవిస్తే మీరు బ్రతుకుతారు, నిరంతరము బ్రతుకుతారు, నిరంతరం శాశ్వత కాలం జీవిస్తారు. అందుకన్నాడు 14వ వచనంలో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఈరోజు మనం ఆత్మ చేత నడిపింపబడాలి, ఆత్మపూర్ణులుగా ఉండాలి, ఆత్మానుసారంగా మన జీవితాలు మనం ముందు కొనసాగలిగినారా. కానీ విచిత్రం ఏంటంటే పేరుకే మనము ఆత్మపూర్ణులము, పేరుకే మనము ఆత్మీయులము, పేరుకే మనము ఆత్మానుసారులము, కానీ ఈ ఆత్మానుసారుల మధ్య సంబంధాలు సరిగైన స్థితిలో ఉంటున్నాయా? ఆత్మానుసారులు సమాధానకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారా? ఆత్మానుసారులు వారి జీవితాల్లో దేవుని అడుగుజాడల్లో నడవగలుగుతున్నారా? లేఖనము ఏమి చెప్పుచున్నదో లేఖనానుసారంగా బ్రతకకుండా నీ శరీరం చెప్పినట్టు నడుస్తున్నావేంటి? నీ మనసు చెప్పినట్టు నడుస్తున్నావేంటి? నీ హృదయం చెప్పినట్టు నడుస్తున్నావేంటి? నీ శరీర కోరికలు ఎందుకు తీరుస్తున్నావు? మనందరము కూడా పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చిన వారం కదా, పరదేశులము కదా, యాత్రికులము కదా. పరదేశులము యాత్రికులమై ఉన్న మనము శరీర ఆశలు ఏవైతే ఉన్నావో వాటిని విసర్జించాలి కదా అంటాడు పేతురు గారు. ఎంతకాలము శరీర ఆశలు మనము విసర్జించలేకపోతున్నాము. శరీరం అడిగిందల్లా ఇస్తాం, శరీరం కోరిందల్లా ఇస్తాం, హృదయం అడిగిందల్లా ఇస్తాం, హృదయం కోరిందల్లా ఇస్తాం.
కళ్ళు ఏది చూస్తే దాన్ని మనం కోరుకుంటాం. ఎంతకాలము ఈ లోకానుసారమైన వ్యామోహములు, వ్యసనాలు కలిగి లోకాన్ని స్నేహిస్తూ దేవుని మనం ఎందుకు విసర్జిస్తున్నాము? దేవునికి ఎందుకు ద్రోహం చేయాలి? ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు గమనించండి, దారిని పోయే దాని ఎవడో చచ్చిపోతున్నాడు అనేది వేరే విషయం. చచ్చిపోవడం అంటే నరకానికి వెళ్ళిపోతున్నారని అంటే, నరకానికి దేవుని నమ్ముకొని వారు వెళ్ళిపోతున్నట్టు అది వేరే విషయం. దేవుని నమ్ముకున్న నీవు కూడా అక్కడ ప్రత్యక్షమైతే ఏంటి అక్కడ ప్రయోజనము? అనేక మందికి రక్షణ గురించి మనం పరిచయం చేస్తున్నాము కదా, అనేక మందికి రక్షణ సువార్తను మనం ప్రకటిస్తున్నాము కదా. ప్రకటిస్తున్న నీవే చచ్చిపోతే, ప్రకటిస్తున్న నీవే నరకానికి వెళ్ళిపోతే నువ్వు చేస్తున్న భక్తి అంతా కూడా శూన్యమే కదా. అసలు ఆత్మానుసారులు మరణం పొందుకోవడం ఏంటి? ఆత్మానుసారులు రెండవ మరణమైన నరకానికి చేజారిపోవడం ఏంటి? ఇది ఎక్కడ చోద్యం అంటున్నాడు భక్తుడు. మనం ఆత్మానుసారులము కదా, ఆత్మానుసారులు నరకానికి వెళ్ళడం అస్సలు జరగకూడని కార్యము కదా అది. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, ఆత్మలుగా ఈ లోకానికి వచ్చిన మనము యేసుక్రీస్తును నమ్ముకొని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి ఆత్మపూర్ణులుగా తయారైన మనము మరలా మన హృదయ వాంఛల చేత, మన హృదయ గర్వము చేత, మనలో ఉన్న ద్వేషము చేత, అసూయ చేత దేవుని ఆత్మ మనం తృణీకరించి దేవునికి ఎంతో దూరంగా బ్రతుకుతున్న జీవితాలు ఇంకా మనలో ఉంటే గనక మార్చుకోవాలి. దేవుడు ఒక మాట అంటున్నాడు, చూద్దాం ఒకసారి. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, కొంచెం చిన్నగా చదవండి అమ్మా. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలీయులారా, అర్థమవుతుందా? ఇశ్రాయేలు అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ ఏర్పరచబడిన వారు, అన్య జనాంగాల్లో నుంచి ప్రత్యేకించబడిన జనాంగం ఇశ్రాయేలు అంటే దేవుని కలిగి ఉన్న జనాంగము, నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్న జనాంగము, ధర్మశాస్త్రము కలిగిన జనాంగము, గొప్ప గొప్ప సాక్ష్యములు కలిగి ఉన్న జనాంగము, గొప్ప గొప్ప భక్తుల సమూహమును కలిగి ఉన్న జనాంగం అది. గొప్ప గొప్ప నాయకులను, సేవకులను, కాపరులను, ప్రవక్తలను, ధర్మశాస్త్రమును కలిగి ఉన్న జనాంగము. దేవుడు యాకోబుకు ధర్మశాస్త్రం ఇచ్చాను. ఈ ధర్మశాస్త్రము ఇశ్రాయేలు కలిగి ఉన్నట్లుగా ఏ జనాంగము కూడా ధర్మశాస్త్రాన్ని కలిగి లేదు. ఈ నిజమైన దేవుణ్ణి ఇశ్రాయేలు కలిగి ఉన్నట్లుగా ఏ జనాంగము కూడా కలిగి లేరు. అలాంటి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీకు నా వాక్యాన్ని ఇచ్చాను, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశాను, ఎన్నో మేలులు చేశాను, అడుగడుగున మిమ్మల్ని కాపాడుతూ నేను వస్తున్నాను కదా. మీ జీవితాల్లో మీరెందుకు నా మాటకు మీరు విలువట్లేదు? ఎందుకు నాకు ఎదురొచ్చి మీరెందుకు చచ్చిపోవాలి? అసలు నా మాటకు ఎదురెళ్ళి అన్యజనులు చచ్చిపోయారనంటే అర్థం ఉన్నది. ఎందుకంటే వారు నా గురించి తెలుసుకోలేకపోయారు, వారు నన్ను విశ్వసించలేకపోయారు, నా గురించి అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వారు నా మాటలకు ఎదురొచ్చి, నాకు ఎదురొచ్చి చచ్చిపోయారంటే ఓకే. ఎందుకంటే జ్ఞానము లేక చచ్చిపోయారు వారు, నా వాక్యము వినక చచ్చిపోయారు, నా గురించి తెలియక చచ్చిపోయారు. నా గురించి ఎంత చూశారు మీరు? నా గురించి ఎంత చదివారు మీరు? నా గురించి మీకు ఎంత చెప్పబడినది? ఇంత ఎరిగిన మీరెందుకు చచ్చిపోతున్నారు అంటున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకుండానట్లు మీ అక్రమాలన్నింటిని కూడా విడిచిపెట్టేయండి. ఇలాగే మీరు అక్రమాలు చేసుకుంటూ పోతే మీరు నా సన్నిధికి మీరు రాలేరు. మీరు ఇలాగే అక్రమాలు చేసుకుంటూ ఉంటే ప్రతిసారి ఎవడో ఒకటి కింద దాసత్వములో, బానిసత్వంలో బ్రతకాలే కానీ నా సన్నిధిలోనికి వచ్చి మీరు ఘనమైన ఆరాధన మీరు చేయలేరు. మీకు ప్రశాంతత హృదయంలో ఏమాత్రం కూడా ఉండదు. అసలు మీరెవరు? నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నవారు. నేనే మీకు ఆస్తి. మీకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా, ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు వచ్చినా మీరు నాకు మొరపెడితే, శ్రమలలో యెహోవాకు మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు కదా. అలాంటి దేవుడు మనం కలిగి ఉంటే, అలాంటి దేవుని మీరు కలిగి ఉండగా అసలు మీరెందుకు చచ్చిపోతారంటే దేవుని పాయింట్ ఇక్కడ. ఇశ్రాయేలీయులారా, ధర్మశాస్త్రము కలిగి ఉండి మీరెందుకు చచ్చిపోతున్నారు? మీరెందుకు అక్రమాలు చేస్తున్నారు? మీరెందుకు పాపాలు చేస్తున్నారు? మీరెందుకు నా నిర్ణయాలకు ఎదురెళ్తున్నారు? మాట్లాడుతున్న మాట ఇదే.
తర్వాత 31వ వచనం చూస్తే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టండి. ఇశ్రాయేలులారా, మీరు ఏర్పరచబడిన వారే, సున్నతి పొందిన వారే, రక్షింపబడిన వారే, రక్షణ పొందిన వారే. మీరు విసర్జించవలసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. తర్వాతమ్మా, అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి. ఇశ్రాయేలులారా, ఎవడో చచ్చిపోతుంది ఓకే, కానీ మీరెందుకు మరణము నొందాలి? అర్థమవుతుందా? ఎవడో చచ్చిపోవడం ఓకే. అష్షూరులు చచ్చిపోయారా, బబులోనులు చచ్చిపోయారా, మోయాబీలు చచ్చిపోయారా, అమోరీలు చచ్చిపోయారా, సిరియన్లు చచ్చిపోయారా, ఫిలిస్టీన్లు చచ్చిపోయారా, ఎదోమీలు చచ్చిపోయారా, ఎవరో పోయారంటే ఓకే, కానీ నరకానికి అసలు మీరు పోవడం ఏంటంటే? మీ చుట్టూ ఒక భద్రతా వలయం ఉంది కదా, కంచె ఉన్నది కదా, ఆ కంచె కలిగిన మీరు నరకానికి వెళ్ళిపోవడం ఏంటి? మీకు ఎన్ని మేలులు చేస్తున్నాను, ఎంత గొప్ప వాక్యాన్ని ఇస్తున్నాను, ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని భద్రపరుస్తున్నాను, ఎలాంటి పోషణ మీకు ఇస్తున్నాను. అది ఆత్మానుసారంగా కానీ శరీరానుసారం కానీ పాలు తేనెలు ప్రవహించే మంచి ఉన్నతమైన స్థలాలు మిమ్మల్ని పెట్టాను కదా, అసలు మీరు చచ్చిపోవడం ఏంటి? నా ఉగ్రతకు పనిష్మెంట్ పొందుకోవడానికి శిక్షార్హులుగా మీరు రావడం ఏంటి? అర్థమవుతుందా? ఇప్పుడు చదువుల్లో కూడా మీరు గమనించండి. ఫీజులు బాగా కట్టాము, స్కూల్కి బాగా వెళ్ళాడు, ప్రతిరోజు బాగా చదువుకున్నాడు, ప్రతిరోజు బాగా విన్నాడు, ఎగ్జామ్స్ కూడా బాగానే రాశాడు. లాస్ట్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? అరే నువ్వు ఫెయిల్ అవడం ఏంట్రా అంటారా? అంటారు. నువ్వు ఫెయిల్ అవడం ఏంటి? ఆ పక్కింట్లో వాడికి సరిగ్గా చదువు చెప్పలేదు, వాడు సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడేమో, సరిగ్గా వాళ్ళకి పాఠాలు చెప్పలేదేమో, వాడు ఫెయిల్ అయ్యాడంటే ఓకే. నీకు ఇన్ని చక్కగా నీకు సమకూర్చిన నువ్వు ఫెయిల్ అవడం ఏంట్రా? సందేహం వస్తుందా? వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా అడుగుతున్నాడు, అన్యజనులకు నేను ఏది ఇవ్వలేదు, కేవలం పోషణ ఏదవుతుందో పోషణ నా బాధ్యత కాబట్టి వాళ్ళకి కావాల్సిన వస్తూ ఉన్నాను. కానీ మీకు ఇవ్వబడినట్లుగా ధర్మశాస్త్రము, మీకు ఇవ్వబడినట్టుగా వాక్యము వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళతో సరి సమానంగా మీరు చచ్చిపోతారేంటి? వారితో సరి సమానంగా మీరు చచ్చిపోతారేంటి? ధర్మశాస్త్రం చదువుకున్న మీరు చచ్చిపోవడం ఏంటి? అది నాకు చాలా బాధ అవుతుంది, అది నాకు చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది, అది నాకు చాలా వేదన అవుతుంది. అర్థమవుతుందా? ఫీజులు కట్టి స్కూల్కి పంపించి వ్యాన్ ఫీజు కట్టి బుక్స్ కొని అన్ని సక్రంగా సపర్యలు చేసి ఉదయాన్నే చక్కగా పంపించి లాస్ట్కి సున్నాలు వచ్చినాయి అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? అర్థమవుతుందా? మనం ఎలా ఫీల్ అవుతాం? దేవుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. నీకు కావలసిన వాటన్నిటిని సమకూరుస్తున్నాడు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తున్నాడు. ఆరోగ్యాన్ని అడిగావా, ఆరోగ్యం ఇచ్చాడు. ఉద్యోగం అడిగావా, ఉద్యోగం ఇచ్చాడు. నువ్వు ఏది అడుగుతున్నావో ప్రతిదీ ఇస్తున్నాడు దేవుడు. నీకేది అవసరమో అన్నీ ఇస్తున్నాడు దేవుడు. రక్షణ అడిగావా, రక్షణ ఇచ్చాడు. వాక్యం అడిగావా, వాక్యాన్ని ఇచ్చాడు. నీకు అన్నీ ఇచ్చాడు. చివరికి నీ కొరకు తన కుమారుని కూడా ఇచ్చాడు. ఆ కుమారుని రక్తంలో కడగబడిన తర్వాత కూడా నువ్వెందుకు నరకానికి వెళ్ళిపోవాలి? వారం వారం దేవుని సన్నిధికి వస్తూ కూడా, పాటలు పాడుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా నువ్వెందుకు నరకానికి చేజారిపోవాలి? అసలు మీరెందుకు మరణము నొందుదురు అంటున్నాడు ఆయన. సందేహం దేవునికి. అరే మీరు చచ్చిపోవడం ఏంట్రా? మీరు చచ్చిపోవడం ఏంటి? ఎవరైనా బాగా డ్రైవింగ్ తెలిసిన ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? అసలు మంచి డ్రైవర్ అంటే అసలు ఆయన యాక్సిడెంట్ చేయడం ఏంటండి? అవునా? ఎందుకు? అతనుకున్న సామర్థ్యమును బట్టి. దేవుడు కూడా మనకు ఎన్నో సామర్థ్యాలు ఇచ్చాడు అంటున్నాడు. నువ్వు తప్పు చేస్తే శిక్ష పడుతుంది, నువ్వు చచ్చిపోవడం ఏంటి? మారు 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 మారు. అదే అన్నాడు కదా 32వ వచనంలో, మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడును కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు బ్రతకాలంటే మీ జీవితాల్లో మీరు మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు ఎవరైనా? సౌలు మహారాజు. ఆయనకి ఏం తక్కువ అంటే ఏది తక్కువ? దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రంలో అల్ప గోత్రం అది. ఆ అల్ప గోత్రంలో నుంచి సౌలు మహారాజుని పైకి తీసుకొచ్చి, ఆ విషయాన్ని సౌలు మహారాజు కూడా అంగీకరిస్తాడు.
ఇశ్రాయేలు గోత్రములో అల్పమైన గోత్రము కదా మాదా అంటే, ఏం పర్లేదు, నేను నిన్నే ఎన్నుకున్నాను, నువ్వే ఇశ్రాయేలుకు రాజుగా ఉండాలని రాజుగా సౌలు మహారాజుని దేవుడు నియమిస్తే ఎన్ని ఆయాసకరమైన పనులు, ఎన్ని అసహ్యమైన కార్యాలు ఇశ్రాయేలు రాజు సౌలు మహారాజు చేసడం మనం గమనించాలి. చరిత్ర నేర్పుతున్న పాఠము. సమయాలు కొంచెం రావడం ఆలస్యం అయ్యేసరికి బలు అర్పించకూడదు, లేవీలు మాత్రం అర్పించాలి, బలు అర్పించేస్తాడు. అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి అమాలేయుల్లో పురుషులనే కానీ, స్త్రీలనే కానీ, పిల్లలనే కానీ, రాజునే కానీ, పశువులనే కానీ, గొర్రెలనే కానీ, ఎడ్లనే కానీ అన్నిటిని సంహరించిన ఆయన అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు, వాటిలో మంచివి పుష్టికరముగా ఉన్న పశువుల్ని తీసుకొస్తాడు. దేవుడు అడుగుతాడు, దేవునికి చాలా కోపం వస్తుంది. ఎందుకు తీసుకొచ్చావు అని అడగగానే, ఎందుకు తీసుకొచ్చాను ప్రభువా, నీ సన్నిధిలో నీకు బలి ఇవ్వడానికే అంటాడు. ఇశ్రాయేలులో గొర్రెలు లేవా? ఇశ్రాయేలు దేశంలో మేకలు లేవా? ఇశ్రాయేలు దేశంలో పశువులు లేవా? నేను శపించబడిన జనాంగం దగ్గరికి వెళ్ళి శపించబడిన దానిలో నుంచి నువ్వెందుకు తీసుకొచ్చావని అంటే, ప్రభువా నీకివ్వడానికి ప్రభువా అంటాడు. దేవుడు శపించిన దాన్ని కోరుకోడు. అటు మీరు గమనించండి, అక్కడ దేవునికి అర్పిస్తున్న గొర్రెలు కాదు, మేకలు ముఖ్యం కాదు, కానీ దేవుని మాట వినలేదు ఇశ్రాయేలు రాజు. దేవుని మాట వినలేదు. దేవుడు ఏ లైన్ అయితే గీశాడో ఆ లైన్ నువ్వు దాటకుండా జాగ్రత్త పడాలి. అది ఇశ్రాయేలు రాజు అయినా, ఈరోజు సామాన్యులమైన మనమైనా. ఆ రోజు రాజునే వదిలిపెట్టలేదు, ఈరోజు నిన్ను నన్ను ఎందుకు వదులుతాడు దేవుడు? దేవునికి నచ్చని కార్యాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి వర్తమానం ద్వారా. మనుషుల ఎడల కానీ, దేవుని ఎడల కానీ మనం జరిగిస్తున్న కార్యాలు అవి దేవుని దృష్టిలో యోగ్యమైనవో కావో, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన యోగ్యమైనదో కాదో అని ఈరోజు మనం వాక్యం ద్వారా మనం చెక్ చేసుకోవాలి. ఇంత వాక్యం విని, ఇంత మంచి సేవకుని కలిగి ఉండి దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? మీరు చెక్ చేసుకోండి. నువ్వు చచ్చిపోవడం ఏంట్రా అడుగుతాడు దేవుడు. ఇశ్రాయేలు రాజుని అడిగాడు, ఎక్కడో వాడిని తీసుకొచ్చి సింహాసనం అందలం ఎక్కించాను, నీ చుట్టూ పనివారిని ఇచ్చాను, నీకు మంచి ప్రవక్తను ఉంచాను, ఆ ప్రవక్త మాట ఎందుకు నువ్వు వినలేదు, నా మాట ఎందుకు వినలేదు అంటే, ఈ రాజు అన్నాడు, ప్రభువా ఇవన్నీ కూడా నీకు దహన బలులు అర్పించడానికంటే షట్టప్ యువర్ మౌత్ అన్నాడు, తోలు తీసేస్తాడు. ఎవరిని? ఇశ్రాయేలు రాజు. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం. దేవుని సన్నిధిలో చిన్నోడు పెద్దోడు ఉండడు. నువ్వు తప్పు చేసావా, దేవుని యొక్క ఆజ్ఞలు మామూలుగా ఉండవు. చూద్దాం ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. ఒకసారి మనము 17వ వచనం చూద్దాం. 17వ వచనం చూస్తే, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఓ సౌలును వినాలి. ఆ సౌలు ప్లేస్లో మనల్ని కూడా ఉంచుకుందాం ఒకసారి. ఆ సౌలు ప్లేస్లో మనం కూడా ఉంచుకుందాం. ఒకప్పుడు మన పూర్వపు స్థితి ఏంటిది? తినడానికి తిండి లేని, కట్టుకోవడానికి వస్త్రాలు లేని, చేయడానికి ఉద్యోగం లేని, కనీస వసతులు సమకూర్చుకోవడానికి లేని కాలము జ్ఞాపకం చేసుకున్నాడు ఒకసారి. దేవునికి రాక మునిపోయి కానీ, దేవునికి వచ్చిన తర్వాతే కానీ మన ప్రతికూలమైన పరిస్థితులు జ్ఞాపకం చేసుకోనండి, ఆపద పరిస్థితులు జ్ఞాపకం చేసుకోనండి. ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటంటే, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు. అర్థమవుతుందా? ప్రజలలో నువ్వు అల్పుడువు కాదు, అసలు నీ దృష్టికి నీవే అల్పుడివి. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవులుగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేశావు? ఎందుకు? ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు విధేయత వహించలేవు. ఎందుకు? ఆయన చెప్పిన తర్వాత కూడా నువ్వు లోబడలేదు అని అంటే అన్నాడు, అవి ఎందుకు తీసుకొచ్చానంటే ప్రభువా అని నీ సన్నిధిలో బలి ఇవ్వడానికంటే నోరు మూసుకో అన్నాడు. అదే అన్నాడు ఇక్కడ. ఎంత? 22వ వచనంలో, అందుకు సమూయేలు, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, అంటే దేవుడు సెలవిచ్చిన మాట వింటేనే దేవుడు సంతోషిస్తాడు. కానీ తర్వాత నువ్వు అనుకున్నట్లుగా ఒకడు దహన బలులర్పిస్తేనో ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ళు అర్పించట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము కదా. మాట వినాలి కదా. మాట వినకపోతే తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతాగపరచుట, మాయా విగ్రహములు, గృహదేవతలను పూజించడంతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించవు గనక నువ్వు రాజుగా ఉండకుండా నేను తీసేస్తానన్నాడు. మీరు గమనించారా? కేవలము మాట విన్నందుకు దేవుడు ఎన్ని
ఆరోపణలు సౌలు మీద చేస్తున్నాడనంటే సోది చెప్పేవాడితో సమానం అన్నాడు. తర్వాత మూర్ఖము నగపరిచేవాడితో సమానం అన్నాడు. మాయా విగ్రహాలను పూజించే ఒక విగ్రహారాధికుడితో సమానం అన్నాడు. అదేంటంటే దేవుణ్ణి కలిగి ఉండి దేవుని చేత చెప్పబడుతున్న మాట, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు ఆత్మానుసారుడు కావు, నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావు, విగ్రహారాధికులతో సమానం. కొంతమంది కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు ఇల్లంతా విగ్రహాలే ఉంటాయి, కఠినమైన పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు అరే వీళ్ళకి రక్షణ లేదని మనకు బాధ అనిపిస్తుంది కదా. ఒకసారి గమనించండి, దేవుని ఆజ్ఞలలో ఏదైనా ఒక ఆజ్ఞకు మనం వ్యతిరేకంగా వెళితే విగ్రహారాధనతో సమానము. మళ్ళీ చెప్తున్నా, దేవుని ఆజ్ఞలకు మనం దేనిని మనం తిరస్కరిస్తే కనుక విగ్రహారాధనతో సమానం అన్నాడు దేవుడు. సోది చెప్పొద్దు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా దీనుణ్ణి అల్పుణ్ణి అభాగ్యుని ప్రభువా అర్హత లేని నాకు గొప్పదని తెచ్చావని నువ్వు ఎక్కడికి వచ్చి సోది మాట్లాడొద్దు. నీ బ్రతుకు దినములన్నీ అది ఇంటి దగ్గరే కానీ, సంఘంలోనే కానీ, ఉద్యోగంలోనే కానీ, ప్రాణంలోనే కానీ, నువ్వు జీవించి ఉన్న ఎక్కడైనా నువ్వు గమనించు, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతావా బ్రతుకు, లేకపోతే ఇక్కడికి వచ్చి నువ్వు సోది చెప్పొద్దు. ఒకరోజు చెప్పాడు సోది, ప్రభా అవన్నీ నీకోసమే ప్రభా, గొర్రెలన్నీ నీకోసమే ప్రభా అంటే, ఎవరికి కావాలి రాబ్బాయి నీ గొర్రెలో? నీ బలులు ఎవరికి కావాలి? నీ సమాధాన బలులు ఎవరికి కావాలి? నీ అర్పణలు ఎవరికి కావాలి? నీవు అర్పించి క్రొవ్వు ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. ఏం కావాలి ప్రభా అంటే, ఇదిగో నా మాట విను బాగుపడతావు. ఇదొకటి. సమయాలు చచ్చిపోతాడు. దేవుడు ఆ కాలంలో ఎవరి ద్వారా కూడా మాట్లాడు, ఈయన చేసిన దుష్కార్యములను బట్టి. సమయాలు మళ్ళా నా దగ్గరకు వచ్చి మాట్లాడితే బాగుండు అనుకుంటాడు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? సౌలు మహారాజు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? కర్ణ పిశాచములు కలిగిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. దేవుడికి మామూలు కోపం రాదు, దేవుడికి మామూలు కోపం రాదు. నువ్వు నన్ను ఆశ్రయించకుండా, నువ్వు తగ్గించుకుని నన్ను ఆశ్రయించకుండా ఎవరి దగ్గరకు వెళ్ళడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? నేనున్నాను కదా, నీకు ఆల్రెడీ ధర్మశాస్త్రం ఇచ్చాను కదా. ఇశ్రాయేలీలో అసలు మంత్రమే లేదు కదా. యాకోబులో ఎలాంటి మంత్రము లేదు, మంత్రాలకు చింతకాయలు కూడా రాలవని ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు దేవుడు చాలా జాగ్రత్తగా రాయిస్తే నువ్వెందుకు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాలి? ఆమెను అడిగితే నీకు ఎవరు వస్తారు చెప్పు. చాలా మంది అంటారు ఆమె వలనే సమూయేలు లోపల నుంచి వచ్చాడంటే అది ఆమె కార్యము కాదు, అది దేవుని కార్యం. అది ఒక వ్యక్తిని సమాధిలోనికి పంపించేవాడు కానీ సమాధిలో నుంచి మరలా తీసుకుని వచ్చేది కానీ అది దేవుడు మనుషుల వల్ల అసాధ్యం. అది అక్కడ కార్యం జరిగిందని అంటే కార్యం ఎందుకు జరిగింది? అది దేవుని కార్యం. అది నువ్వు వెళ్ళావు కదా, నీకు మరణ శాసనము రాయించడానికి సమయాలు మరలా తీసుకొస్తున్నాడు. సమయాలు వచ్చాడు, ఇదిగో ఈరోజు చచ్చిపోతావు జాగ్రత్త అన్నాడు. చచ్చిపోయాడు సౌలు మహారాజు. అక్కడ ఉపయోగించిన ఒక మాట మీకు జ్ఞాపకాలు చూపిస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము. ప్రియులారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము ఒకసారి 13వ వచనం చూద్దాం. సౌలు మహారాజు గురించి రాయబడిన మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు. అర్థమవుతుందా? ఏం చేశారట సౌలు మహారాజు? దేవునికే ద్రోహం అట. ఏంటా ద్రోహం అంటే, దేవుణ్ణి ఆశ్రయించకుండా నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ దుఃఖములో, నీ వేదనలో, నీ సమస్యల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకుండా శకునాలు చూసేవారి దగ్గరికి, చెల్లంగి వారి దగ్గరికి, చేతపడి చేసేవారి దగ్గరికి, కర్ణపిశాచాల వారి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనము? మంత్రాలకు చింతకాయలు రాలవు. అక్కడ ఉపయోగించిన పదం చెప్పనా? దేవునికి ద్రోహము చేసినందున. దేవుని ఎదుట నువ్వు ద్రోహము చేసినందుగా యెహోవా యొద్ద విచారణ చెయ్యక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానని వెతికినందున సౌలు చచ్చిపోయాడు. అసలు సౌలు ఎందుకు చచ్చిపోవాలి అలా చెప్పండి? సౌలు చచ్చిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్లకుండా కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. అందుకు సౌలు హతమయ్యాడు. అడుగుతున్నాడు హెజ్కేలు గ్రంథంలో, మీరు చచ్చిపోవడం ఏంటండి? మీరు చచ్చిపోవడం ఏంటి?
మీరు మరణం నొందడం ఏంటంటే, ఇప్పుడు సౌలు గురించి కూడా సౌలా నీవెందుకు మరణం నొందావు నాయన? ఎవరి చేత? అనామకులైన వారి దగ్గరికి యుద్ధము చేస్తూ వారి చేతిలో చచ్చిపోవడం ఇష్టం లేక తన కత్తి మీద తానే పడిపోయి ఒక రకమైన ఆత్మహత్య. అది ఎంత జ్ఞానం కలిగిన వాడు ఈయన, ఎంత సౌభాగ్యము కలిగిన వాడు ఈయన, ఎంతో మందికి ధైర్యం చెప్పవలసిన వాడు ఈయన, ధైర్యం చెప్పాల్సిన ఆయన, అభిషేకింపబడిన వాడు ఈయన. అభిషేకింపబడిన వాడు చూడండి పిరికివానిగా మారిపోయి దేవుని దగ్గరికి రాలేక, దేవునికి ముఖం చూపించుకోలేక ఎక్కడికి వెళ్ళిపోయాడు? కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళిపోతే ఆ స్త్రీ ఏదో చేస్తే దేవుడే సమయాన్ని మరలా పైకి తీసుకొస్తే మరణ శాసనం రాసేసాడు, నువ్వు ఈరోజు చచ్చిపోతావు. ఎలా చచ్చిపోయాడు? శిరస్సుకు శిరస్సు, మొండానికి మొండం వేరు చేసి శిరస్సును తీసుకెళ్లి ఊరేగించారు ఫిలిష్తీయుల ప్రాంతాలలో. అట్టి అవమానకరమైన మరణం నీకెందుకు రావాలి సౌలా? నీ మరణము ఎంత శ్రేష్టమైనదిగా ఉండాలి. యెహోవా భక్తుల మరణము శ్రేష్టమైనదిగా ఉండాలి. మరి నీ మరణం ఎందుకు? అన్యజనుల ప్రాంతాల్లో ఒక కుక్క చచ్చినట్టుగా నీవెందుకు చావాలి? కారణం ఏంటి చెప్పిన? దేవుని ఆజ్ఞలను గైకొనకపోవుట వలననే. దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే మన ఆత్మ మరణాన్ని సంభవిస్తుంది. జాగ్రత్త. అలాంటి పరిస్థితులు అనుకోలేదు. ఎందుకంటే మనమందరం కూడా ఎవరైనా చెప్పండి, ఆత్మానుసారులను. మనలో శరీరానుసారమైన ఆలోచన ఏమాత్రం కూడా ఉండకూడదు. మరలా చెప్తున్న సంఘంలో ఉన్న వారికి చేతబడిని కానీ, చిల్లంగితనమని కానీ, కర్ణపిశాచములని కానీ, సోది కానీ, మంత్రాలు కానీ ఎటువంటి వాటికి మీరు భయపడకండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. దేవుడు మాట్లాడుతున్న మాట ధర్మశాస్త్రమునిస్తూ, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియ చెప్పబడును. మీరు నన్ను అడగండి, నేను చెబుతా. అంతేగాని మంత్రగతి దగ్గరకో, కర్ణపిశాచ దగ్గరకో, చేతబడి చేసేవాడి దగ్గరికి వెళ్ళో, సోదిగాడి దగ్గరికి వెళ్ళో భవిష్యత్తు చూస్తామని ఏమంటారు చెప్పండి? ఆస్ట్రాలజీ ఏమంటారు వాళ్ళని? భవిష్యత్తు చూస్తారు కదా. జాతకాలు చెప్పేవారి దగ్గరికి వెళ్తే ప్రయోజనము లేదు. నీ జాతకం నాకు తెలుసు అంటున్నాడు దేవుడి. నీ జాతకం నాకు తెలుసు. సౌలు మహారాజు చేసింది అదే. ఇంత చక్కగా ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎలా వెళ్ళగలిగావు? నువ్వు అలాంటి వాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు? రోడ్డు మీద వెళుతూ ఉంటే 4 నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఉంటే అవసరం తొక్కుకుంటూ వెళ్ళాలి. క్రైస్తవుడు అంత ధైర్యంగా ఉండాలి. అర్థమవుతుందా? రోడ్డు మీద పసుపుతోటి, కుంకుమతోటి మొత్తం విరిగీసేసి, మొత్తం సర్కిల్ గీసేసి దానిలో 4 నిమ్మకాయలు పెట్టి, ఎంత గుమ్మడికాయ పెట్టి, పచ్చిమిరపకాయలు పెట్టి, ఎంత శుద్ధ పూజలు చేసినా నువ్వు దాని మీద దాటుకుని వెళ్ళేవాడిగా ఉండాలి. అంత ధైర్యం నీకు ఉండాలి. ఒకవేళ నువ్వు చేతబడుకో, ఇంకొక దానికి నువ్వు భయపడుతూ వెళ్ళావు అనుకోండి, దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. నువ్వు నాకు భయపడకుండా ఎవరెవరికో భయపడతావేంటి? దేవుడు చెప్తున్నాడు, యాకోబులో మంత్రాలకి అక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు, శకునానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. దేవుని కార్యాలు కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అది దేవుని కార్యమే కానీ కర్ణపిశాచం యొక్క కార్యము కాదని ఆల్రెడీ చెప్పిన తర్వాత నువ్వెలా దగ్గరికి వెళ్ళగలిగావు సౌలా అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకు హతమయ్యాడు సౌలు చెప్పండి? ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళినందువలననే కదా. గమనిస్తున్నారా? నా పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఎరుగని వారు ఆ విధంగా చచ్చిపోతే నో ప్రాబ్లం. దేవుడు మాట్లాడుతున్నదే, ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణం నందుదురు? హెచ్కేల గ్రంథంలో చదివిన మాట. మీరెందుకు చచ్చిపోవాలి? మీకున్నట్లుగా ధర్మశాస్త్రం ఎవరికి లేదు, మీకున్నట్లుగా నిజమైన దేవుడు ఎవరికి లేడు. మీ దేవుడు చిన్నోడు అనుకుంటున్నారా? మీ దేవుడు మహాకాశములు పట్టజాలవాడు కదా. మీరు ఒక్క మాట నాకు చెబితే, మీరు ఒక్కసారి నాకు మొరపెడితే, మీ తట్టు నేను తిరిగి మీకు ఎన్నో గొప్ప కార్యాలు చేయటం నేను సిద్ధంగా ఉన్నాను కదా. మీరు నన్ను ఆశ్రయించకుండా ఎవరినో ఆశ్రయిస్తున్నారు ఏంటి? సంఘానికి మరలా చెప్తున్నా, ఏ ఆపద వచ్చినా, ఏ కఠినమైన పరిస్థితులు వచ్చినా మనం ముందుగా ఆశ్రయించవలసినది దేవునినే. మనం ముందుగా ఆశ్రయించవలసినది దేవుణ్ణే. ఎలాంటి సమస్యనైనా పరిష్కారం మనకు ఆత్మానుసారంగానే ఉండాలి కానీ శరీరానుసారంగా ఏమాత్రం కూడా ఉండకూడదనే వాస్తవాన్ని గమనించుకోవాలి. రెండవ ఉదాహరణ, మొదటి ఉదాహరణలో సౌలు మహారాజు గురించి చెప్పాను. రెండవ ఉదాహరణలో
అననీయ, సప్పీరా. ఒకరోజు పాపం వీళ్ళు ఎవరిళ్ళు? క్రైస్తవులే, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళే. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం అంటే సంఘంలోనికి వచ్చిన వారే. సంఘం యొక్క బలహీనమైన పరిస్థితులను చూచి చలించిపోయి, ఇదిగో సంఘానికి కొంచెం ఆర్థిక పరిస్థితులు అవసరమై ఉన్నాయి, ఎలాగైనా సరే ఈ పరిచర్య ముందుకు కొనసాగాలంటే మనం పొలం అమ్మేద్దాము, పొలం అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర పెడదాము, అపోస్తలుల ద్వారా ఘనమైన పరిచర్య జరుగుతుంది, వారి ద్వారా పరిచర్య ఇంకా జరగాలి, అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి, అందరికీ కూడా మనం వాక్యం అందించాలంటే మనకున్న ఆస్తిని నమ్మి వాళ్ళ దగ్గర పెడితే, మనకున్న పొలాన్ని నమ్మి వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు దేవుని పరిచర్య చేస్తారు అనే ఆలోచన కలిగి ఒక మంచి నిర్ణయం తీసుకుని పొలాన్ని కూడా అమ్మేశారండి. మంచోళ్ళే కాదండి, పొలాన్నే అమ్మేశారంటే మంచోళ్ళే కదా, మంచోళ్ళే, మంచి క్రైస్తవులే. దానికి అర్థం ఏంటి చెప్పండి? మనము కూడా పరిచర్యలు అవసరం వెళ్తున్నదో, పరిచర్య అభివృద్ధి చెందాలంటే ఎవరో మన వాక్యం చెప్తున్నారు, ముందు మన బ్యాలెన్స్ ఖాళీ అవ్వాలట. పరిచర్య అభివృద్ధి చెందాలంటే మన అకౌంట్లు ఖాళీ అవ్వాలి. మన అకౌంట్లు ఖాళీ చేస్తే తర్వాత దేవుడు పరిచర్యను ఉన్నతంగా తీసుకెళ్తాడు, అనేకమైన ఆత్మలు రక్షిస్తాడు. పరిచర్య కొరకు మనం మన కష్టార్జితాన్ని మనం ఖర్చు పెట్టేవారుగా ఉండాలి. అననీయ, సప్పీరా అనుకున్నారు, ఇదిగో మా దగ్గర ఈ ధనం లేదు కానీ ఈ పొలం ఉన్నది, ఈ పొలాన్ని నమ్మి ఎంత వస్తే అంత దేవునికి అన్నారు. ముందు డబ్బులు చూడగానే మనిషి కళ్ళు కుట్టినాయట. డబ్బులు చూడగానే మనిషి కళ్ళు కుట్టి కొంత దాచుకుందామని కొంత దాచుకొని కొంచెం జేబులెట్టేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే దేవుని సేవకులంతా అమాయకులు అనుకున్నారా? దేవుని సేవకులు ఏమైనా అమాయకులు అనుకున్నారా? ఏం తెలియదు అనుకుంటున్నారా? తెలిసిపోయింది అక్కడ. ఎవరు చెప్పారు వాళ్ళకి? దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు, దేవుని సేవకులు అమాయకులు కాదు, వారిని మీరు మోసం చేయలేరు, వారిని మీరు వంచలేరు, వారి దగ్గర మీరు వంచనగా ప్రవర్తించలేరు. వాళ్ళకి ఎలాగైనా తెలిసిపోతుంది, వాళ్ళకి కాకపోతే రేపైనా తెలిసిపోద్ది. సంఘాన్ని కూడా మరలా చెప్తున్నా, నా దగ్గర అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయకండి. ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా ఆ నిజం బయటకు వచ్చేస్తుంది. నేను ప్రాక్టికల్గా అనుభవించిన దాన్ని. ఎవరెవరు ఎలాంటి అబద్ధాలు పలికారు నాకు తెలుసు బాగా, కానీ నేను అడగను వాళ్ళని, దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. అందుకే సేవకులు అనేవాళ్ళు అమాయకులైన వారు కాదు. ప్రత్యేకించి వాక్యం ఎరిగిన వారి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు మనం ఎంత తక్కువ చేస్తే మనం గోతు తీసుకుని ఆ గోతులో మనమే పడుకుని పైన మనమే మట్టేసుకున్న వాళ్ళం అవుతాం. అంత దరిద్రం. అంటే మనకు మట్టేయడానికి కూడా ఇంకెవడు రాడని అర్థం. అక్కడ మన గోతు మనమే దవ్వుకోవాలి, దానిలో మనమే పడాలి, దాన్ని మనమే పూడ్చుకోవాలి. అంత దరిద్రమైన చావు మనకు వస్తుంది. ఒకరోజు వాళ్ళకి అదే వచ్చింది, అననీయ, సప్పీరా. చూద్దాం అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములలోని 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి అమ్మా. అననీయ అనే ఒక మనుషుడు ఇద్దరితో కలిసి ఏకమై పొలమమ్మితే భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు అడిగేశాడు, పేతురు గారు అడిగారు, పాపము అననీయ, నువ్వు ఇంతకే అమ్మావా? అసలు మార్కెట్ వాల్యూ 50,000 రావాలి కదా, మార్కెట్ వాల్యూ 1,00,000 రూపాయలు రావాలి కదా, నువ్వేంటి 20,000 ఇస్తున్నావు? అర్థమవుతుందా? దశంభాగంలో కూడా నీ జీతం 1,00,000 రూపాయలు కదా, నువ్వేంటి 1000 రూపాయలు ఇస్తున్నావు? అర్థమవుతుందా? నీకు ఆల్రెడీ జీతం వచ్చేసింది కదా, నువ్వెందుకు దేవుని యొక్క పరిచర్య కార్యాల కొరకు నువ్వెందుకు డబ్బులు ఇవ్వట్లేదు? ఇవన్నీ వచ్చేస్తే పంచాయతీలోకి మీరు అనుకుంటున్నారేమో, నేను చెప్పట్లేదు కదా, మీరు ఏదో ఫీల్ అయిపోతున్నారేమో. దేవుని సన్నిధిలో మనం అశ్రద్ధగా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే కనుక దేవుడు ప్రతిదాన్ని రాసుకుంటాడు. మొహమాటం లేకుండా చెబుతున్నా, మీరు ఏమన్నా అనుకోండి. మీ ఆత్మీయ జీవితాలు బాగుండాలని చెబుతున్న మాటలు ఇవి. మీ ఆత్మీయ జీవితాలు బ్రతుకులు బాగుండాలని చెబుతున్న మాట. నీకు జీతం వచ్చిందా, మొదటి 1000 పడాలి అక్కడ. ఎక్కడ? దేవుని అకౌంట్ ఒకటి ఉంది కదా మన దగ్గర. నా అకౌంట్ కాదండి, నా అకౌంట్లో ఏమనట్లేదు. నేను అడుగుతున్నా, నేను చచ్చేంత అడుగుతున్నా, నా అకౌంట్లో 1 రూపాయి ఏమని నేను ఎప్పుడు అడగను. మీరు ప్రేమగా నా పరిస్థితిని అర్థం చేసుకుని ఏదన్నా ఇస్తే ఇవ్వండి, అంతేగాని నేను అడగను. నేను ఏదైతే అడుగుతున్నానో అది దేవుని ఖజానా, అది దేవుని ధన నిధి, అది దేవుని బ్యాంక్, అది చర్చ్ బ్యాంక్, అది చర్చ్ ఫండ్. అది ఆ చర్చ్ ఫండ్తోనే రెంటే కానీ ఖర్చులే కానీ ఏదన్నా అందులో నుంచే వెళ్తాయి. రూపాయి కూడా అక్కడ అన్యాయం వాటిలో నుంచి చేయబడదు. దానికి అర్థమేంటి చెప్పనా? దేవుడిచ్చిన జీతములో మొదటి జీతము, మొదటి అది దేవుని ఖజానాలో వెయ్యాల్సిందే. వెయ్యకపోతే అడుగుతాడు, నువ్వు చచ్చిపోవడం ఏందిరా, నీ కుటుంబానికి అన్యాయం ఏంటి,
నీ కుటుంబం ఇంత అక్రమం ఏంటని దేవుడు అడుగుతాడు. యెహెజ్కేలు గ్రంథంలో అడిగాడు కదా, నువ్వు చచ్చిపోవడం ఏంటి, నువ్వు మరణం నొందడం ఏంటి, అసలు ఇంత వాక్యము కలిగి ఉన్నావు, ఇంత జ్ఞానము కలిగి ఉన్నావు, నువ్వు చచ్చిపోవడం ఏంటి అని అడిగినట్లుగా ఈరోజు మనల్ని కూడా అడుగుతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం భార్యభర్తలు భార్యకు తెలియకుండా కొంత తెచ్చేసి కొంత దాచుకుని ఎంతకమ్మానంటే నో, నువ్వు అమ్మింది వేరు, నువ్వు తెచ్చింది అనగానే ఆ క్షణం అంతా చచ్చిపోతాడు అననీయ. తర్వాత భార్య ఏమీ తెలియక భర్త బాగానే ఉన్నాడు అనుకుని చేతులు చూపించుకుంటూ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇదిగో మా ఆయన డబ్బులు ఇచ్చాడంటే, ఇచ్చాడమ్మా ఏడనంటే ఆ మూల నడుపు అన్నది అంటే చచ్చిపోయినాడు. మరలా అడుగుతాడు సేమ్ క్వశ్చన్, మీరు ఇంతకా అన్నారంటే ఇంతకా అన్నారు. మరలా ఆ స్త్రీ కూడా చచ్చిపోతే యవనులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. మరణం అండి. బాగా చెప్తున్నా గమనించండి. దేవుని న్యాయ వ్యవస్థకు మనం ఎదురెళ్తే, దేవుని యొక్క అడుగు జాడలకు మనం ఎదురెళ్తే మన జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. జాగ్రత్త, ఆ నష్టం మనకు పరలోకానికి దూరం చేస్తుంది. ఎవడు అనుకున్నాడా ఇస్కరియోతు యోధా నరకానికి వెళ్ళిపోతున్నా? ఎవరు అనుకున్నారా? ప్రభుతో తిరిగాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభు దగ్గర ఉన్నాడు, ప్రభుతో నివాసం చేశాడు. అలాంటి ఇస్కరియోతు యోధా చచ్చిపోవడం ఏంటండి? ఎంత దరిద్రం కాకపోతే ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే చివరికి పాదాలు కూడా కడిగాడండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వాడు పాపి అయిన వీడు అప్పగిస్తాడని తెలుసు, వీడి అన్యాయం చేస్తాడని తెలుసు, వీడికి ధనదాహం ఎక్కువ ఉందని తెలుసు, వీరిలోని పాపం ఎక్కువ ఉందని తెలుసు. అలాంటి వాని పాదాలు కూడా ఆయన కడిగాడంటే ఎంతగా ఆయన మార్పును పరితపించడం మీరు గమనించాలి. ఎంతగా ఆయన మార్పును కోరుకున్నాడు మీరు గమనించాలి. అప్పగిస్తాడని తెలుసు కూడా ఎందుకు కడిగాడనండి? చాలా మంది పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏంటో ప్రశ్న? అప్పగిస్తాడని తెలుసు కూడా ఎందుకు శిష్య బృందంలో ఇస్కరియోతు యోధాని పెట్టుకోవాలంటే అది పిచ్చి ప్రశ్న. ప్రభు ఇన్ని గొప్ప కార్యాలు చేసి డబ్బు సంచులు కూడా ఆయన దగ్గర పెట్టేసి ఆడు మారాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు యేసుక్రీస్తు వారు. చివరికి ఆ పాపిష్టి మురికి పాదాలను కూడా ఆ పరిశుద్ధుడు కడిగాడే. ఆ పరిశుద్ధుడు చేసిన కార్యం చూసిన తర్వాత కూడా నీకెందుకు దేవుని దగ్గరికి రావాలి అనిపించలేదు నీకు? సరే ఫోన్లే అప్పగించావు. అప్పగించిన తర్వాత అందరు శిష్యులు వచ్చినట్లుగా నువ్వు కూడా వచ్చి ప్రభువా తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అంటే ప్రభు క్షమించేవాడు కాదా? పేతురుని అంగీకరించిన ప్రభు ఇస్కరియోతు యోధాను అంగీకరించేవాడు కాడా? ఏం చేశాడు? మ్రాను మీద ఉరి పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడు? ప్రభువు చేత అన్ని సపర్యలు చేయించుకున్న తర్వాత కూడా. అందరు శిష్యులను పంపించినట్లుగా ఇస్కరియోతు యోధాను కూడా పంపించాడు. ఇదిగో ఆ గ్రామంలోకి వెళ్ళి యోధా వాక్యం చెప్పు వాళ్ళకి, ఈ గ్రామంలోకి వెళ్ళి యోధా వాక్యం చెప్పు, అక్కడ ఇదిగో వాక్యం చేయి, వాక్యం ప్రార్థన చేయి, ప్రార్థన అన్ని నేర్పించాడు కదా చక్కగా. పేతురికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో, యోహానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చాడో, యోధాకు కూడా అంతే ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటే లేదు. 12 మంది మంచి గట్స్ ఉన్న వాళ్ళు అనమాట. మంచి స్పీకర్స్గా తయారయ్యారు, మంచి వాక్యంలో ఎదిగారు. అలాంటి స్థితిలో యోధా నువ్వు ఎందుకు తప్పిపోయావు? నువ్వు చచ్చిపోవడం ఏంటి యోధా? నిరంతరము ప్రభువుతోనే తిరుగుతూ నువ్వు చచ్చిపోవడం ఏంటి? అంత టైట్ సెక్యూరిటీలో ఉండి నువ్వు చచ్చిపోవడం ఏంటి యోధా? ప్రభు హస్తాల చేత నీ పాదాలు కూడా కడగబడ్డాయి కదా, నువ్వు చచ్చిపోవడం ఏంటి యోధా? ఆ జీవితాన్ని మనకు అప్లై చేసుకోండి. ఇంత వాక్యం వింటున్నాము, ఇంత బైబిల్ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాము, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, మనము నరకానికి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడే చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? ధైర్యం ఉండాలి. ఇప్పుడు చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, ధైర్యం ఉండాలి. ఆ శక్తి మనకు ఉండాలి, ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ నమ్మకం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. లేకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయో గమనించండి. లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయో గమనించండి. ప్రియమైన దేవుని వారలారా గమనించండి. ముందు ఎవరు చెప్పాను? సౌలు మహారాజు గురించి, తర్వాత అననీయ సప్పీరా, తర్వాత ఇస్కరియోతు యోధా, మరొకడు ఉన్నాడు, వాడి పేరే హేరోదు. ప్రజలొచ్చి ఇది దైవస్వరమే కానీ మానస్వరము కాదన్నాడు. అక్కడ ఆగాలైన అబ్బాయిలు, మీరు నన్ను పొగడకండి, నేనున్నది దేవుని స్థానంలో, దేవుని మందిరంలో ఉన్నాను, న్యాయపీఠం దగ్గర ఉన్నాను, ఇక్కడ నేను ఉండి దేవుని మహిమపరచాలే కానీ నన్ను నేను గొప్ప చేసుకుంటాను. ఆగాలి. అక్కడ ఆగకుండా తన గురించి తను గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ పొగుడవుడు పొగుడుతున్నారు, నేను పొంగిపోతూ ఉంటే అప్పుడు దేవుడు మొత్తేస్తే పురుగులు పడి చచ్చిపోయాడట. ఎవరైనా? హేరోదు. చూద్దాం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములోని 12వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 21, 22, 23.
నియమింపబడిన దినమున ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని వాక్యమును చెప్పవలసిన, దేవుని యొక్క మాటలు మాట్లాడవలసిన న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చెయ్యగా, ఒక యూదుడు అయిన నీవు దేవుని గురించి పొగడాలి కదా. యూదుడు అంటే ఎవరు చెప్పండి? దేవుణ్ణి కలిగి ఉన్నవారే కదా. ఒక దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఉపన్యాసం చేసేటప్పుడు ఆ ఉపన్యాసంలో ప్రజలను వారి యొక్క మంచి జీవితాల కొరకు ఉపన్యాసం చేయాలి. కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే నీకు ఏమనిపించిందంటే, కింద ఉన్న వాళ్ళకి ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేస్తే అతను అప్పుడు ఏం చేయాలి? అయ్యా, ఇది మానవస్వరమే, ఇది దైవస్వరము కాదు, ఇది దేవుని ఇది మానవస్వరమే, మనం దేవుని మహిమపరచాలి, ఎంత మాత్రం కూడా నన్ను నేను గొప్ప చేసుకోవద్దు, దయచేసి నన్ను పొగడొద్దని చెప్పాల్సిన ఆయన తన గురించి తాను గొప్ప చేసుకోవడం ప్రారంభిస్తే అప్పుడు అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తనే గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఏ రోజు రాజు యూదుడు దేవునిని ఏం చేయాలట? అతని ద్వారా ఏం జరగాలి? దేవునిని మహిమపరచాలి. మన ద్వారా కూడా అంతే. మన ద్వారా కూడా దేవుణ్ణి మనం మహిమపరచకపోతే ఒకరోజు ఏ రోజుకి ఏ పురుగులైతే పడ్డాయో మనకు కూడా అదే పురుగులు రెడీగా ఉంచడం మన చుట్టూ దేవుని ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాయి అంతే. ఇది భయపెట్టే వాక్యం కాదు, మన ప్రవర్తనను మార్చుకునే వాక్యం ఇది. ఏంటంటే ఎప్పుడు చూసినా పురుగులు అంటారు, కత్తి అంటారు, అది అంటారు, సుత్తి అంటారు అంటే ఎస్, శరీరానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఇవి అర్థం కాదు. శరీరానుసారమైన ఆలోచన కలిగిన వారికి ఈ వాక్యం అర్థం కాదు. ఎవరు ఆత్మలో పరవశిస్తారో, చనిపోయిన మరుక్షణము దేవుని సన్నిధిలో ఎవరు ఉండాలని ఆశపడతారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎంతకాలం శరీరానుసారంగా మాట్లాడతారు, ఎంతకాలం శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. డబ్బు విషయంలో శరీరానుసారంగా ఆలోచించారు, అననీయ సప్ఫీరా వెళ్ళిపోయారు. వస్తున్న పేరు విషయంలో శరీరానుసారంగా ఆలోచించాడు, ప్రాణాలు మొత్తేశాడు, పురుగులప్పుడు చచ్చిపోయాడు. దేవుని మాట వినకుండా శరీరానుసారంగా ఆలోచించాడు, అరే బాగుంది కదా అనుకుని గొర్రెలు తెచ్చేశాడు. ఎవరైతే ఏముందిలే వీళ్ళు అడుగుతాం కదా కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళాడు సౌలు మహారాజు. శరీరానుసారంగా ఆలోచించారండి. శరీరానుసారంగా ఆలోచించిన ప్రతి ఓడు కూడా చరిత్రలో నాశనం అయిపోయాడు. మనం అలాంటి నాశనాన్ని కొని తెచ్చుకోవద్దు, జాగ్రత్త. ప్రియమైన దేవుని వారలారా, చివరొక సందర్భం చూపిస్తా, సమయాన్ని బట్టి చివరొక సందర్భం చూపిస్తా. మనము బాగుండాలని, మనం రక్షింపబడాలని, మనం నరకములో అగ్నిలో వేదన పొందకూడదని, మనము పాపులమై ఉండగా మనల్ని సంరక్షించుట కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మనకున్న గాయాలని, మనకున్న పాపాలను ఆయన కడిగాడు, వివేచింపజేశాడు, మనకు విమోచన కలగజేశాడు. విమోచన కలగజేసిన తర్వాత ప్రభు రాత్రి భోజనాన్ని మనకు ప్రవేశపెట్టాడు. వినండి జాగ్రత్తగా. ప్రభు రాత్రి భోజనాన్ని ప్రవేశపెట్టాడు. ప్రభు రాత్రి భోజనాన్ని ప్రవేశపెట్టి, ఇది నా శరీరము, తీసుకుని తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా రక్తము, త్రాగండి, నా గురించి మీరు ప్రకటన చేయాలి. ఎలా ప్రకటన చేయాలి? జీవితాలు అశుద్ధంగా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. మీరు పాట పాడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, పరిశుద్ధంగా మీ జీవితాలను కట్టుకోండి. ఆత్మీయ జీవితంలో మీరు కొనసాగుతున్నారా, పరిశుద్ధంగా జీవించండి. పరిశుద్ధత. ఒకవేళ మీరు అయోగ్యముగా ఉంటూ కనుక మీరు సువార్త చెబితే, మీరు అయోగ్యముగా ఉంటూ మీరు దానిలో చేతులు వేస్తే, మీ జీవితాల్లో పాపపు నిర్జీవమైన క్రియలను విసర్జించకుండా మీ ఇష్టానుసారంగా కనుక మీరు బ్రతికితే నాశనాన్ని కొని తెచ్చుకుంటారని చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ఒకసారి. 27వ వచనం చూస్తే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, అయోగ్యముగా అంటే అనారోగ్యంగా ఉండని కాదు, బలహీనతలు ఉండని కాదు, నువ్వు పాపాల మీద పాపాలు చేస్తూ రొట్టెలు చేయవేస్తే ఏం ప్రయోజనము? దేవుని ఆజ్ఞ ఏంటి? సువార్తను ప్రకటించండి. మరలా నువ్వు సువార్త ప్రకటించకుండా మరలా ఆదివారం వచ్చేసి నువ్వు రొట్టెలు చేస్తే ఏం ప్రయోజనము? ఆజ్ఞ నువ్వు మీరుతున్నావు కదా, ఆజ్ఞ నువ్వు తృణీకరిస్తున్నావు కదా. ఆజ్ఞను తృణీకరించి ఎంతకాలం బ్రతుకుతావు? ప్రవర్తన కాపాడుకోకుండా ఎంతకాలం సువార్త ప్రకటిస్తావు? సువార్త ప్రకటించాలంటే మొదటిది ఆయన ఆజ్ఞ ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ప్రకటించే క్రమంలో నీ యొక్క ప్రవర్తన శ్రేష్టమైనదిగా ఉంచుకోవాలి.
నువ్వు సువార్త ప్రకటించకపోయినా, నీ ప్రవర్తన సరిగా లేకపోయినా మరలా వచ్చి ఇక్కడ రొట్టెలో చేయి వేస్తే నువ్వు అపరాధి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, ఆయన పాత్రలోనిది ఎవడు త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి. తీసుకున్న రక్షణ నిర్లక్ష్యం అయిపోతుంది, తీసుకున్న రక్షణ నిష్ప్రయోజనం అయిపోతుంది, కడగబడిన జీవితము మురికిదైపోతుంది. తర్వాత 29వ వచనం చూస్తే 29వ వచనంలో ప్రభువు శరీరమని వివేచింపక, అయ్యా మీరు తింటున్న ఆ రొట్టె సాదాసీదా గోధుమతో చేస్తున్నది కాదు నాయన. ఒకరోజు ఏ శిలువ మీద అయితే యేసుక్రీస్తు యొక్క శరీరము ప్రాణాలు అర్పించబడినదో, ఏ యెరూషలేము రోడ్ల మీద సిలువను మోసుకుంటూ కొరడా దెబ్బలు తిని తన్నబడి హింసింపబడి ముళ్ళ కిరీటం చేత గుచ్చబడి కొరడాలతో చీరేశారో శరీరాన్ని, ఒకడు ఉమ్మేశాడు, ఒకడు గుద్దాడు, ఒకడు తన్నాడు, ఏ శరీరం అయితే అంతగా నీ కొరకు రక్తము కార్చిందో నలిగిపోయిందో ఆ నలగగొట్టబడిన శరీరం అయ్యా ఇది. తింటున్నప్పుడు ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు మీకు చూడాల్సింది, మీకు కంటికి కనబడాల్సింది ఆ గోధుమలతో చేసిన రొట్టె కాదు నాయన, దాని యొక్క రుచి కాదు నాయన, దాని యొక్క టేస్ట్ కాదు నాయన, దాని యొక్క ఆకారం కాదు నాయన. మీరు చూడాల్సింది అది ప్రభు యొక్క శరీరం అని వివేచించండి. ఎందుకు వివేచించాలంటే ఈ శరీరమే ఈ రోజు నేను ఆదివారం తీసుకుంటున్న ఈ శరీరమే నా పాపాల కొరకు నలగొట్టబడింది, ఈ శరీరమే సిలువని ఎక్కింది, ఈ శరీరమే దెబ్బలు తిన్నది, ఈ శరీరమే ఉమ్మి వేయించుకున్నది, ఈ శరీరమే దిగంబరత్వం కలిగి ఉన్నది, వస్త్రహీనత కలిగి ఉన్నది, ఈ శరీరమే కొరడాలతో చీల్చిబడిందని ఈ శరీరాన్ని చూసినప్పుడు, ఈ గిన్నెలో ఉన్న ఆ ప్లేట్లో ఉన్న రొట్టె ముక్కను చూసినప్పుడు మనకు ఆ శరీరం గుర్తు రావాలి. ఒకవేళ ఈ రొట్టె తింటున్నప్పుడు ఆ రొట్టె కనుక మనకు గుర్తు రాకపోతే, ఎవడు ప్రభు యొక్క శరీరం అని వివేచింపక, ఎందుకు ఆ శరీరము మనలను పరిశుద్ధులుగా మార్చిన శరీరం, అది మన పాపాలను కడిగిన రక్తం అది. అలా నువ్వు ఆలోచన చేయకుండా తర్వాత ఏమన్నాడమ్మా? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అర్థమవుతుందా? ప్రభు శరీరములో అయోగ్యముగా చేయవేయడం అంటే, ఒకటి ఆయన ఆజ్ఞ నువ్వు పాటించట్లేదు, ఎవరికి సువార్త చెప్పట్లేదు. నీ అంతటి నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మరలా వస్తున్నావు, మరలా వెళ్ళిపోతున్నావు. ఒకరికి సువార్త చెప్పి వారమంతా ఒకరి మీద నీ యొక్క దృష్టి ఉంచి వారిని నడిపిస్తే ఈరోజు సంఘం ఇలా ఉంటుందా? ఎంతకాలం సేవకుడే తిరగాల? కొత్త ఆత్మల కొరకు నువ్వు తిరగవా? నీకు బాధ్యత లేదా? నీకు నైతిక విలువలు లేవా? నువ్వు రొట్టెలో చేయి వేయట్లేదా? నువ్వు ద్రాక్షరసం త్రాగట్లేదా? నీకు బాధ్యత లేదా? నీకెప్పుడు నీ సొంత పనిలేనా? సేవకుడు ఒక్కడైనా పని లేనోడు. అదే కదా చాలామంది ఆలోచనలు. అంటే మీకంటే పని లేదు కాబట్టి బ్రదర్ మీరు తిరగండి, మాకు చాలా పనులు ఉన్నాయంటే. మరి ఆ పనులే చేసుకో, ఈ పని ఎందుకు? ఇంకా రొట్టెలో చేయి వేయడం ఎందుకు? ఇంకా రక్షణ పాత్రలోనికి ఎందుకు రావడం? మనం ఇంకా బాధ అనిపిస్తుందా? బాధపడినా పర్వాలేదు, మనకేం కలగాలి చెప్పండి? బోధ కలగాలి. మరణిస్తే టార్గెట్ ఎక్కడ చెప్పండి? మరణిస్తే మనం చచ్చిపోతే మన టార్గెట్ ఏంటి చెప్పండి? పరలోకం. అక్కడికి వెళ్ళిపోవాలి. అదే అంటున్నాడు 30వ వచనంలో, ఇందువల్లనే కదా, ఇందువలన ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం మీరు వివేచించట్లేదు, ఇందువలనే కదా మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారు. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారు? శరీరం విషయంలో బలహీనంగా ఉన్నారు, మానసికంగా బలహీనంగా ఉన్నారు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు, కుటుంబ విషయాల్లో కూడా బలహీనంగా ఉన్నారు. ఎందుకు? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు యొక్క శరీరాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇందువలనే కదా మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు. చాలా మంది ఈ కారణాన్ని బట్టి నిద్రిస్తున్నారు. మీకు అర్థం కావట్లేదేమో. సౌలు ఏ కారణాన్ని బట్టి చచ్చిపోయాడు? దేవుని యొక్క ఆజ్ఞలకు ఎదురు చచ్చిపోయాడు. అననీయ సప్ఫీరు ఏ కారణాన్ని బట్టి చచ్చిపోయారు? దేవుని యొక్క ఆజ్ఞలకు ఎదురు చచ్చిపోయారు. ధన మీద వ్యామోహం కలిగి చచ్చిపోయారు. సౌలు మహారాజు దేవుని మాట లెక్క చేయక దేవునికి ద్రోహం చేసి చచ్చిపోయాడు. హేరోదు ఎందుకు చచ్చిపోయాడు? దేవుణ్ణి మహిమపరచకుండా తనకు తానుగా గొప్ప చేసుకున్నాడు. అంత ఘనతంతా నాదే, కీర్తంతా నాదే. ఇస్కరియోతు యోధా ఎందుకు చచ్చిపోయాడు? ప్రభు యొక్క అడుగు జాడల్లో లేనందుకు చచ్చిపోయాడు. ప్రభు ఆయన కొరకు అంత గొప్ప కార్యాలు చేసిన వివేచింపక చచ్చిపోయాడు.
మరి ఈరోజు మనలో అనేకులు ఎందుకు చచ్చిపోతారని అంటే తీసుకుంటున్న రొట్టెకు విలువనివ్వట్లేదు. మనలో అనేకులు ఎందుకు నరకానికి సిద్ధంగా ఉన్నారనంటే చెప్పండి, మనలో అంటే క్రైస్తవ్యంలో అని అర్థం. మనలో అంటే క్రైస్తవుల్లో, ఆత్మీయుల్లో, ఆత్మానుసారంలో ఎందుకు మరణం నందుతున్నారనంటే, రెండో మరణంలోకి వెళ్ళిపోతున్నారనంటే, నరకానికి ఎందుకు వెళ్ళిపోతున్నారనంటే చెయ్యాల్సిన పనులు చేయడం లేదు. మేలైనది ఎరిగియుండి అలాగూ చెయ్యని వారికి శ్రమ, పాపము కలుగును. నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చి తిరిగి. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను ఆకలి కొంటిని, నాకు ఆహారం పెట్టారు. నేను దప్పికొంటే నాకు నీళ్ళు ఇచ్చారు. నేను ఆసుపత్రిలో నన్ను చూడడానికి వచ్చారు. నేను చెరసాలంటే నన్ను పరామర్శించడానికి వచ్చారు. ప్రభువా, ఇవన్నీ ఎప్పుడు చేశాను ప్రభువా అంటే, నీ సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు ఆయన. ప్రభు యొక్క శరీరాన్ని వివేచించడం అంటే ఇదే. ఒకవేళ అలా చెయ్యని పక్షంలో కనుక మీలో అనేకులు బలహీనతలు, మీలో అనేకులకు రోగములు, మీలో అనేకములకు మరణము, ఆ మరణము తర్వాత రెండవ మరణము, ఆ రెండవ మరణము నరకము కోరలు చాస్తుంది మన కొరకు ప్రేమన దేవుని వారలారా. కాబట్టి ఇంత వాక్యం విన్న తర్వాత కూడా వాక్యానికి మనం ఎదురెళ్తున్నాం అనుకోండి, ఏదలేవు. దేవుని సన్నిధి మహాసముద్రము, ఆ సన్నిధిని మనం ఏదలేము వాక్యానికి ఎదురెళితే. ఆ వాక్యములో మనం అలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలంటే ఆ వాక్యం మనల్ని ఎలా నడిపిస్తే అది కష్టమైనా సరే అలా వెళ్ళిపోయి తీరాన్ని చేరిపోవాలి. ఆ తీరం పరలోకం, గమ్యస్థానం పరలోకం. అంతేగాని ఎదురెళ్ళాం అనుకోండి, మన జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం పిల్లారా. కాబట్టి మనం చచ్చిపోవలసిన వారం కాము, మనం నరకానికి వెళ్ళవలసిన వారం కాము. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి మనము ప్రాధాన్యత ఇద్దాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం, ఆత్మానుసారులుగా జీవిద్దాం. శరీర సంబంధమైన కార్యమని, శరీర సంబంధమైన ఆలోచనని, శరీర సంబంధమైన మాట అని ఏదైతే బైబిల్ మనకు నోటీస్ చేసిందో ఆ శరీర సంబంధమైన ప్రతిదానిని మనము విసర్జించాల్సిందే. విసర్జిస్తే పరలోకము, కొనసాగిస్తే నరకం. జాగ్రత్త పడదాం, ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగదాం పిల్లరా.